2 దశాబ్దాల తర్వాత మళ్ళీ వర్షాలకు కరువు వచ్చింది. దశాబ్ద కాలం తర్వాత చెరువులకు కరువు వచ్చింది. భూగర్భానికి కరువు వచ్చింది. 2 పంట చేలకు కరువు వచ్చింది. కాలం కలిసి వచ్చినప్పుడు మోడువారిన చెట్టు కూడా తిరిగి ప్రాణం పోసుకుంటుందంటారు. ఇవాళ ప్రాణం పోసుకుంటున్న తెలంగాణ తిరిగి మోడువారుతున్నదేమో అని అనిపిస్తున్నది. గత వానకాలం వర్షాలు సరిగా పడకపోవడం, ప్రాజెక్టుల్లోకి నీళ్లు రాకపోవడంతో చెరువులన్నీ ఎండిపోయాయి. యాసంగి వచ్చేసరికి చుక్క నీరు లేని పరిస్థితి. గ్రామాల్లో తాగునీరు తప్ప సాగునీరు అందని దుస్థితి. కరెంటు ఉన్నా నీళ్లు రాక పడావు పడ్డ భూములతో తెలంగాణ గొంతు తడారిపోతున్నది. తెలంగాణ వాకిట్లో కరువు కళాల నృత్యం చేస్తున్నది. ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని తెలుస్తోంది. భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నాయి. సగటున 11.34 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. గత నవంబర్లో సగటున 7 మీటర్ల లోతున ఉన్న నీటి నిల్వలు డిసెంబర్లో 8.8 మీటర్లకు, జనవరిలో 10 మీటర్లకు, ఫిబ్రవరిలో 11.3 మీటర్లకు, మార్చి 20 నాటికి 12.3 మీటర్లకు పడిపోయాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వేసవిలో తీవ్రమైన నీటి ఎద్దడి ఎదురవుతుంది. ఆదిలాబాద్లోని పలు చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. 500 అడుగులు తవ్వినా నీళ్లు రావడం లేదు. అన్ని జిల్లాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొని ఉంది. మరోవైపు నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఉన్న ఆయకట్టు అంతా నీళ్లు లేక పొలాలు ఎండిపోయాయి. ఇటు కాళేశ్వరం కింద ఆయకట్టు మేడిగడ్డలో 1-2 పిల్లర్లు కింగిపోవడంతో చిక్క నీరు లేకుండా పోయింది. నిజామాబాద్ పరిసర ప్రాంతాలు మినహా తెలంగాణ అంతా దాదాపు 20 ఏళ్ల కిందటి తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్నది. వర్షాలు పడక బోర్లు లేవు, అటు కాలువకెళ్ళి వర్షాలు పడితేనే సాగర్ నింతేనే వస్తుంది కాలువ. మీకు సాగర్ నింపితేనే మీకు నీళ్లు, లేదంటే లేదు, లేదంటే వర్షం పడుతుందంటే మనం చెప్పలేము. అది అనుకున్న టైంకి ఎప్పుడన్నా వచ్చినాయి వర్షాలు? ఎప్పుడు అలా వానకాలం వచ్చినాయి పొలాల మీద. అప్పుడు కాదు, యాసంగిలో యాసంగి ఆడొస్తుంది. మరి అంత వరి పంటనే కనిపిస్తున్నది ఎక్కువ. వేరే మెట్ట పంటలు ఏం లేవా? మరి వరికి నీళ్ళు ఎక్కువ కావాలిగా. వరి పండకపోతే వేరే పంటలు వేయరా? పత్తి ఇట్లాంటివి ఇక్కడ పండవా? ఎగువన నిజాం సాగర్, దిగువన శ్రీరామ్ సాగర్ జలాశయాలు ఆశాజనకంగా ఉన్నా నీటి నిల్వలు ప్రమాదకర స్థాయిలో పడిపోతున్నాయి. ముఖ్యంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద పంటలు పండించే రైతులు కేవలం సాగర్ నీటిపైన ఆధారపడుతుంటారు. సాగర్ కాలువ నుంచి వచ్చే నీళ్లతోనే వాళ్ళ చెరువులు నింపుకుంటారు. వాటి వల్ల భూగర్భ జలాలు ఒక స్థాయిలో ఉంటాయి. ఈ ప్రాంతంలో రైతులు వరి తప్ప మెట్ట పంటలు వేయరు. కనీసం అంతర పంటలుగా కూడా వేరే వాటిని సాగు చేయరు. ఇక్కడ రైతులు పూర్తిగా వరి మీదనే ఆధారపడతారు. వీరికి సాగర్ ఎడమ కాలువ నుంచి వచ్చే నీరే ప్రధాన నీటి వనరుగా ఉంది. కానీ ఈ యాసంగి సీజన్ నాటికే సాగర్ ఎడమ కాలువ నుంచి చుక్క నీరు కూడా విడుదల కాలేదు. రైతులు అంతకుముందు ఉన్న భూగర్భ జలాల సాయంతోనే యాసంగి పంటను పండించుకుంటున్నారు. చాలా ప్రాంతాల్లో రైతులు యాసంగిలో పంటలే వేయలేదు. ఇప్పుడు చెరువుల్లో కూడా నీళ్లు లేవు. ఇక ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత చాలా వరకు చెరువుల్లోకి నీళ్లు వచ్చి చేరాయి. దీనికి తోడు మంచి వర్షాలు కూడా తోడు కావడంతో ఇన్నేళ్లుగా కరువు పరిస్థితులు ఎదురు కాలేదు. నిరుడు వర్షపాతం అసలే లేకపోవడం, మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగిపోయాయన్న కారణంతో ఉన్న నీళ్లను కూడా దిగువకు వదిలిపెట్టడంతో ఈ ప్రాంతం కూడా సాగునీటికి అల్లాడిపోతున్నది. కాకతీయ కాలువలో సైతం చుక్క నీరు లేదు. చాలా జిల్లాల్లో మాడిపోతున్న పంటలను కాపాడుకోవడానికి రైతన్నలు నానా కష్టాలు పడుతున్నారు. పొట్ట దశకు వచ్చిన పంటను రక్షించుకునేందుకు గుంటకు పైపుల సాయంతో నీరు పెడుతున్నారు. ఇక చుక్క నీరు లేని చోట పొలాలు పశువుల మేతకు ఆలవాలంగా మారిపోయాయి. ఈ వర్షాకాలమైనా మంచి వర్షాలు పడితే తప్ప పరిస్థితులు మార్పు రాదు. లేకపోతే రైతన్న తిరిగి మొగులు వైపు ఎదురు చూడక తప్పని దుస్థితులు ఏర్పడతాయి.